టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భేటీ అయ్యారు. మరి దానికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు హాజరు కాకపోవడం పట్ల ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు రాలేదు అనే దాని పట్ల కూడా అందరూ గుసగుసలాడుకుంటున్నారు సోషల్ మీడియా అంతా కూడా. సో మరి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రాకపోవడానికి కారణాలు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, సో చిరంజీవి గారు అంతకుముందు కూడా సినిమా ఇండస్ట్రీ గురించి అని చెప్పి జగన్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని చేతులు కట్టుకుని అట్లా అడగడం కూడా ఫ్యాన్స్ అంతా చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అది కూడా చాలా వైరల్ చేశారనమాట ఫ్యాన్స్. బాస్ ఇలా తగ్గడం నచ్చలేదని చెప్పి. సో మరి అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఆయన ఆ పని చేయడం కొంతమంది బాధపడితే కొంతమంది ట్రాల్స్ కూడా చేశారు, ఇలా చేశారని చెప్పి. సో చిరంజీవి గారు ఇకపైన అలాంటివి పెట్టుకోదలుచుకోలేదు, అందుకనే ఆయన ఈ దానికి రాకుండా ఉన్నారు. లేకపోతే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అని చెప్పి చిరంజీవి గారి తరపు ఆయన టీం అందరు కూడా చెప్తున్నారు. సో మరి తర్వాత బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు అంటే, రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది మొదలుపెట్టారనమాట. చిన్న స్థాయి లేదు, పెద్ద స్థాయి లేదు, సెలబ్రిటీ అయినా రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఆ హైడ్రాలో కింద బలవాల్సిందే. సో మరి అక్రమంగా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరి మీద కూడా రేవంత్ రెడ్డి గారు జులుం చూపిస్తున్నారు. సో మరి అయితే రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి అన్నపూర్ణ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో దాని పట్ల వ్యవహరించిన తీరు కూడా అందరినీ అక్కినేని అభిమానులు చాలా బాధపెట్టింది. వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి చాలా నానా రభసా చేశారు. సో మరి అభిమానులు అంటే ఆ మాత్రం ఫైర్ ఉంటుంది కదా. సో మరి రేవంత్ రెడ్డి గారు తర్వాత బాలకృష్ణ గారి ఇంటి చుట్టూ కూడా మార్కు వేశారని చెప్పి తెలుస్తుంది. సో ఆయనకు ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం కూడా జరిగిందంట. సో ఇట్లా ఇంటిని మీరు షిఫ్ట్ చేసుకోమని చెప్పి అభిమానంతో కొద్దిగా ముందుగానే ఆయనకు తెలపడం జరిగిందంట. సో మరి బాలకృష్ణ గారు కూడా ఆ హైడ్రా ఎఫెక్ట్ వల్ల రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం గిట్టనట్టుగా ఉంటున్నారని తెలుస్తుంది. సో మరి అందుకని చెప్పి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అయితే ఈ సభకి రాలేకపోయారని తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఆంక్షలు విధించారు టీఎఫ్ఐ కోసం. మరి వాళ్ళందరూ వాటితో సహకరిస్తారా, ఆయన ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకుంటారా? అలాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి పెట్టిన కండిషన్స్ ఏంటంటే మెయిన్గా శాంతి భద్రతలు, అలాగే ఈ తెలంగాణ టూరిజం, అలాగే పెట్టుబడుల్లో సహకరించాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళందరికీ కొన్ని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. సో బెనిఫిట్ షోలు అయితే ఇకపైన రద్దని కరాఖండిగా చెప్పేశారు. మరి టికెట్ రేట్ల గురించి మరొకసారి నిర్మాతలతో కూర్చొని మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో మరి ఇప్పటికైతే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఈ మీటింగ్కి రాకపోవడం ఇటు టాలీవుడ్ సభ్యులంతా కూడా అలాగే అభిమానులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరి తర్వాతైనా వాళ్ళు వెళ్ళి పర్సనల్గా ఏమైనా కలుస్తారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే వీళ్ళని వచ్చి కలిసే రేంజ్ వెళ్ళదని కొంతమంది అభిమానులు చెప్తున్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారు తర్వాత కలుస్తారా, లేదంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతారా, ఈ అంశంపైన అసలు వాళ్ళు కలుస్తారా లేదా అని ఫ్యాన్స్ అందరూ గాబరాలో ఉన్నారు. మరి ఇంకా రాబోయే సంక్రాంతి సినిమాలకి రేవంత్ రెడ్డి గారి నుంచి ఎటువంటి మేలు రాబోతుంది, లేకపోతే ఎటువంటి ఇది రాబోతుంది అనేది అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో మరి మనం కూడా చూద్దాం సంక్రాంతికి రేవంత్ రెడ్డి గారి ఆట ఎలా ఉండబోతుందని.